Audio Jungle. రే శివ, ఎవరు వచ్చినట్టున్నారు చూడు. సార్ కూర్చో నిమిషము. ఏందనా? హలో, ఏంది? ఈ చుట్టుపక్కల ఎవరైతే బీదవులు ఉన్నారో లేకపోతే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో పోయి లుక్ వేసుకుంటారు. ఎవరైనా పర్లే, ఆ లాస్ట్ నుంచి బస్ స్టాండ్ ఉంది కదా, మనకి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ నుంచి ఆ లాస్ట్ వరకు 5 కిలోమీటర్ల వరకు ఎవరు బీదోళ్ళు ఉన్నా కూడా పడగరా. ఏమి సమస్యలు ఉన్నా కూడా తీర్చేస్తాను, ఎంత కష్టాలు ఉన్నా కూడా పోగొడతానని చెప్పి పిలుచుకోనరా. ఆటోల్లో మాట్లాడుకొని ఎక్కించి నువ్వు పంపిస్తాడు, నువ్వు ఆ రూట్లో పోతాడు. పరిగెత్తకుండా బస్ స్టాప్ గడికి పో. మాయమాటలు చెప్పి వాళ్ళతో ఏం పీకేకి లేని వాళ్ళతోనే నేను పీక్కొని రమ్మంటాను. అది నువ్వు వాళ్ళతో కూడా పీక్కోవాలనుకుంటే వాళ్ళ కనుగుడ్లు కిడ్నీలు పీక్కో. మన నీకు లాస్ట్ వాళ్ళని కూడా కోసేలో ఉన్నావు చూడు నువ్వు. నేను వాళ్ళకి లైఫ్ ఇద్దామనుకుంటానా, నాకు వద్దనుకోండేది అది ఖచ్చితంగా 1000 మంది బతకగలరు దాంతో. అర్థమైందా? వాళ్ళంటికి ఇప్పుడు 1000 మందిని బతికేయాలనుకుంటానా. 1000 మంది చూడు పురుగు చెప్పినాడు అయ్యప్ప, కట్టు వచ్చినాడు పురుగులు ఈరోజు. అవునా? కట్టు చెప్పినాడు. ఆ 1000 మంది నన్ను అనుకో, ఆ 1000 మంది నన్ను అనుకో. ఎవరిని ఏమంతాసరము ఏంద్రా? రామ్ గోపాల్ శబా నువ్వు. డైరెక్టరా? రామ్ గోపాల్ డైరెక్టర్ ఎందుకుంటాడు ఇవాడికి? ఆయప్ప ఓడకదా అనుకుంటాడు. హలో శబాష్ రామ్ గోపాల్, నువ్వు చదివిన బుక్స్, నువ్వు స్టడీ చేసిండేది మొత్తం తెలుసుకునేది సూపర్. నువ్వు చెప్పినట్లు ఇంట్లోకి పురుగులు వచ్చినాయి, పురుగులు కనబడినాయి. నువ్వు చెప్పినట్లు ఇంటి వెనకలే లంక బిందె ఉండొచ్చు. లంగా బిందె? ఓ నిమిషం, సూపర్, నేను చేస్తా ఉండు. ఏంది లంగాలు నువ్వు ఆరేసుకోవే ముందర. లంగాలు లేదా లంగాలు ఎవరైనా బయట ఆరేసింటారో తెచ్చుకో, బట్టలు ఎక్కించుకో. ఎటో లంగా మొగమే కాబట్టి నీకు లంగా బట్టలు కూడా బాగుంటాయి. లంగా కాదు, లంక బిందె అంటున్నాను. లంక బిందె అంటే ఏం తెలుసా నీకు? పూర్వం రాజులు వాళ్ళ ధనాల్ని బిందెల్లో దాచి, వజ్ర వైడూరాలను దాచి భూమిలో దాచిపెట్టే వాళ్ళు, దాన్ని లంక బిందె అంటారు. నీ అట్లా లంగాగాలకి ఏమర్థమవుతుంది లంక బిందెల గురించి? అందుకే 1000 మందికి లైఫ్ ఇస్తామనుకుంటాను. నువ్వు పోయి మొత్తం ఇక్కడ బస్ స్టాండ్ కాడ నుంచి మొత్తం అందరినీ ఎక్కి. అదేంటి నిర్ణయం చేసి ఎవరిని? అలా 1000 మంది నాకే. ఏంది 1000 మంది? 1000 మందితో సమానం కదా నేను. ఆయప్పకు రామ్ గోపాల్ చెప్పిండేది, నువ్వు ఏదన్నా వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళతో ధనం రూపంలో ఏదైనా తీసుకున్నాడు. బీదోళ్ళు అయితే ధనం వాళ్ళతో, అయ్యా నాతో 5 రూపాయలే అయ్యానా. ఏంది నీకే? నాకు దొరకలే. ఈడ ఉందని చెప్పినాడు, అది ఉందని నాకు తెలుసు, కానీ అది ఎవరికి పడితే వాళ్ళు కనపడదు. సూర్యకిరణాలు, కొన్ని కోట్ల సూర్యకిరణాలు వాని మీద తక్కువగా పడిండల్లా. మనిషి అన్నాక ఎండకి ఎక్కువ తిరుగుతారు, సూర్యకిరణాలు ఎక్కువ పడతాయి. అట్లా తక్కువ పడిన వ్యక్తికి మాత్రమే లంక బిందె కనబడుతుందంట. నాకేటో బయట తిరుగుతానే ఉంటాను, పళ్ళ మీద సూర్యకిరణాలు నా మీద ఎక్కువ పడి ఉంటాయి, నాకు కనపడదు. ఆ బీదోళ్ళు అంటే అలసిపోయి చెట్టు కిందో లేకపోతే ఏడో సాడు పండుకొని ఓపిక లేక ఎండల్లో తిరగలేరు కాబట్టి వాళ్ళకి ఏమైనా దొరికే ఛాన్స్ ఉందేమో వాళ్ళు పిలిచమంటానా. వాళ్ళు దొరికే ఛాన్స్ ఉండదు. ఎందుకుండదు? నువ్వు ఎవడరా చెప్పి దొరికే ఛాన్స్ ఉండదు. ఎందుకుండదు? నువ్వు ఎవడరా చెప్పి దొరికే ఛాన్స్ ఉండదు? నువ్వు ఎవడరా? నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? అంటే నువ్వేనా రామ్ గోపాల్ ఏమన్నా ఎర్రిపప్పగాడు అనుకుంటున్నావా? ఆయనకు తెలీదా? తెలుసు కాదు నీకు. ఎండలో వాళ్ళు పని చేస్తారు, తిరుగుతారు, వాళ్ళకి ఎక్కువ పడతాయి. ఈ ప్రపంచంలో సూర్యకిరణాలు పడుకోకుండా ఎవర్రా అంటే అది నేనే. సూర్యకిరణాలు పడుకోకుండా ఎవర్రా అంటే అది నేనే. ఎవరు? నువ్వు. మళ్ళా నీకు ఇట్లా పడుకుంటా? ఏంటి పడుకుంటా? మనిషి కాదా? మనిషినే, కానీ బయటకు దాటాలి కదా. ఓహో, నువ్వు చెప్పే ఇంట్లోనే పండుకుంటా అంటూ తింటా ఊరికే ఉంటాను, నేను బయటికి కదలను కదా, నాకెందుకు పడతాయి సూర్యకిరణాలు అంటాను. మళ్ళీ వాళ్ళు బీదలు అంటున్నావు అంటున్నావు. వాళ్ళు బీదలు కష్టపడతారు, తిరుగుతారు, అంతా పడతాయి. అందరు పడి ఉంటాయి, వాళ్ళు ఎండ పడి ఉంటాయి, అందరికి పడి ఉంటాయి, పడి ఉంటాయి. కాబట్టి
ఆ ఎక్సర్సైజ్ మా మ్యాన్ నేనే కానీ ఆయన ఏం చెప్పినాడు రామ్ గోపాల్, ఆ, నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో ధనం రూపంలో అతి తక్కువ తీసుకో అన్నాడు. తన రూపం అంటే అది లంక బిందె అంటే 1000 మందిని సాకే అంత లంక బిందె అంటే 1000 మంది 1000 కుటుంబాలు బాగుపడతాయంటే నీ ఒక్కడు ఎంత బాగుపడతావు అనేది నువ్వే అర్థం చేసుకో. ఒక్క సెకండ్ శాంతి రామ్ గోపాల్ ఇట్లా మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చా? అంటే మనకు తెలిసిన వాళ్ళే సూర్యకిరణాలు అతి తక్కువ పడి ఉంటాయి లేవానికి. నువ్వు ఇప్పుడు ఏందన్నా పిల్లప్పుడు నుంచి ఎండపడలేదు నీకు? పిల్లప్పుడు నుంచి ఇంట్లోనే ముడుక్కునేవాడు వాడు. వర్కౌట్ అవుతుందా? దొరుకుతుందా? చెప్పునా అదే చెప్పిన ధనలాభం అది ధనదానం మళ్ళీ ఈగల్లో ఈలేడేవాడు వాడు. సరే ఉండు ధనదానం ఇంకోటి ముఖ్యమైన విషయం, ధనదానం చేసేటప్పుడు వాళ్ళతో ఉన్న సర్వం ఇచ్చేయాల. సర్వం అంటే మళ్ళీ నువ్వు ఏందో అనుకునేవు. అదే నీకు అప్పుడే ఏదో చూసి ఏమని అనుకుంటా నువ్వు సర్వం నీకు అర్పించేస్తానంటే మళ్ళీ అది నువ్వు ఏదో దా కలలేకపోవద్దు, మళ్ళా చేస్తాడే. చెప్పు అవుతుందని చెప్పు. రూపాయి ఉన్నా కూడా లంక బిందె కనపడదు. రూపాయి ఉన్నా కూడా లంక బిందె కనపడదు. 40 రూపాయలు కూడా ఎంత ఉంది? 1000 మంది బతికే 1000 కుటుంబాలు బతికేంత లంక బిందె దొరుకుతున్నాడు. నీకేముంది? ఛాన్స్ కొట్టినావు పో. నువ్వు ఇన్నేళ్ళు ఇంట్లో కూర్చున్న దానికి ఈ రోజు సూర్యకిరణాలు పడకపోతే వానమ్మ అందరు పడితే డి విటమిన్, ఎక్స్ విటమిన్, వై విటమిన్ అంటాంటివి. నువ్వు ఇంట్లోనే కూర్చొని సెక్స్ విటమిన్ తెచ్చుకుంటా ఈరోజు లంక బిందె కొడతావు అంటే నువ్వు మామూలు వెక్స్ విటమిన్ తెచ్చుకుంటానే నువ్వు ఛాన్స్ కొడతావు. కళ్ళు మూసుకొని లంక బిందె ఎక్కడా అని చూడు. కళ్ళు మూసుకొని 3 సార్లు అడుగు లంక బిందె ఎక్కడా అని. అదే లంగాలే నీ లంక బిందెల్ని నేను చెప్తానులే. ఆ రామ్ గోపాల్కి తెలీదు. లంగాల కోసం తిరిగిన కొడుకు లంగాగాడికి లంక బిందెలతో ఏం పని అంటారేనా? మళ్ళీ లంక బిందె 3 సార్లు పలికేకి రాలే. నువ్వు ఆ బిందె చూస్తే నువ్వేం చేస్తావు? లంక బిందె ఏదనుకో, నువ్వు ఏదనుకున్నావు అదే దొరుకుతుంది అంతే. లంక బిందె ఎక్కడా? లంక బిందెలే. ఇప్పుడు చూడు ఆయప్ప చెప్పిన వాళ్ళు నీకు ఒక ఎర్ర బట్ట కప్పినట్లు ఏదైనా కనిపిస్తుంది వస్తువు. ఏంటంటే మాకు కనపడవు, నీకు కనపడేది ఏమైనా ఉంటే చూసుకో. ఎర్రగా ఏదైనా కప్పి కదా నాకు కనపడ సూర్యకిరణాలు పడినాయి కదా, నా కళ్ళల్లో సూర్యకాంతి ఉంటుంది. నాకు అది లంక బిందె ఉండేది నాకు ఉన్నా కూడా కనపడదు. ఎర్ర చూసుకో, గమనించుకో. మొత్తం ఎర్రది బట్ట టైపు ఏదన్నా దానిలో ఏదైనా ఉందే కట్టి పెట్టేదే గమనించుకొని నువ్వు నీకు కనపడుతుంది, నాకు కనపడదు. బాగా చూసుకో. నాకు కనపడదు. ఏంది ఇదే? యాడుంది ఇది చూసి నాకు కనపడలేదు. ఇంతసేపు వీడియో కూర్చున్నా నాకు ఆడు ఉండేది కనపడలేదు. చూడు నీ చెయ్యి స్పర్శ తగిలినాక అది కనపడుతుంది. ఛాన్స్ నీకు ఇంకా ప్రపంచాలన్నీ పోటీ పడతాయి. అది ఇంకా దాని కొనేకి కదే అది తీసుకో, ఛార్జ్ తీసుకో. దాని పర్సెంటేజ్ ఎంత చూద్దాము. ఛార్జింగ్ పెట్టాలి కదా. ఛార్జింగ్ ఉందా? తీయకుండా పడుకో. నీళ్ళేం లేవో చచ్చిపోతావు మళ్ళీ ఛార్జర్ వేసి. ఉండు ఆన్ చేస్తా. పవర్ఫుల్ వెన్నే. నాకు తెలిసి అది ఎప్పుడో
5,000 6,000 సంవత్సరాల కింద బిందె దొరికింది నీకు. పండగ చేసుకో, పండగ చేసుకో. కొట్టించలేకపోతే ఇంకా ఎవరు ఇంకా నీకు ఇంకేం అవకాశం లేదు. ఇంకా ఏంది అవసరమే లేదు. ఇంకా పడేలేదు నీకు, పడేలా ఇంకా లేదు నీకు పడేలా ఇంకా ఏమన్నా ఇయ్యన్నా ఇయ్యి. ఏది బొంగి ఇలా ఇంకా ఇచ్చేసినా కదా. రామ్ గోపాల్ కన్నా ఏమని ఇయ్యరా? ఎవరికి? రామ్ గోపాల్ కి. తనిగేటికి అతనే కదా చెప్పిండే చెప్పింది ఏంది సూర్యకిరణాల గురించి, అతనే కదా చెప్పిండేది. దీనికి ఎవరికి ఏమీను పోయిస్తాను. ఇంకా యాడి ఎవరికి అమ్ముతావు? ఇప్పుడు నీకేమైనా ఐడియా ఉందా? బంగారు చేపలు కొనరు అది. ఆహా, నువ్వు ఎవరికి అమ్ముతావు? నీ కాలు పట్టుకుంటానా? ఎవరికి అమ్ముతావు? నీ కాలు పట్టుకుంటానా? నువ్వు రామ్ గోపాల్ ని చీప్ చేసినావు, నన్ను చీప్ చేసినావు. నాతో అవసరం లేదన్నావు. ఇప్పుడు నీ రేట్ ఎంత చెప్పు? నా రేట్ ఏంది? నువ్వు ఎంతకు అమ్ముతావు అనేది నువ్వు డిసైడ్ చేసుకో, కూర్చో. ఎంతకు అమ్ముతావు చెప్పు, వాళ్ళకి మెసేజ్ పెడితే ఎంతకు అమ్ముతావు అనేది. 15,000 కోట్లు. 15,000 కోట్లు. 15,000 కోట్లు నిండా నీళ్లు పట్టుకొని బాత్రూమ్ పో. 15,000 కోట్లు ఎవడు ఎట్టిస్తాడు? నువ్వు అడిగేదానికన్నా ఉండాలా. 1000 మంది బతకాలంటే ఎంత కావాలా? 15,000 కోట్లు కావాలా నీకు? నీకు లంగ బిందో ఏది చెప్తా. 15,000 కోట్లతో బతుకుతారేమన్నా 1000 మంది? అంత అవసరం లేదు కదా, తగ్గించుకో. 15,000 కోట్లతో ఏం పని నీకు? అంతే మళ్ళా 12 ఇచ్చే. ఏది 12? 12 ఫిగర్. 12 రూపాయలకి అడుగుతాను అంటే నువ్వు ఎంత చీప్. వాళ్ళే ఇస్తారు 34 రూపాయలు, 30-40. నీకేమని అంటాడు? ఈజీగా 200 రూపాయలు వస్తుంది నీకు. వలయమంటారు. నీకేమంటాడు? 1200 నేనేమే 1200 కోట్లు అంటానా? 1200 కోట్లు ఈ 1200 కోట్లు ఈ బిందెకి. అందులో లంకె బిందె అంటే దీంట్లో ఏముంటాయి అనుకుంటున్నావు నువ్వు? ఇదే బంగారు వజ్ర వైడూరాలు అనుకుంటున్నావా? బంగారు వజ్రాలు వైడూరాలు ఏముండవు. ఒకప్పుడు లంకె అనే ఊర్లో అమ్ముతాంటారు ఇట్లా బిందెలు. అవి కొనుక్కొని పోయి సంపాదించుకున్న వాళ్ళు వేసుకుంటాంటారు. దాంట్లోకి బంగారైనా వజ్రాలైనా ఇది పెట్టుకొని నువ్వు ఒకవేళ సంపాదిస్తే వేసుకో. లంకె బిందెలేకి బంగారు వజ్రాలు సంపాదిస్తే వేసుకో. లంకె బిందెలేకి బంగారు వజ్రాలు 190 దొరుకుతాయి లంక అనే పల్లెలో. అవి ఏ కొట్లమమ్మడా అంటే అది అవలయేస్తానవేమన్నా కానగలేమన్నా బిందని చెప్పి కొత్త ఏందో ఏమంటారు తనే ఏం చెప్పి బంగారం చెప్పి నీదే అని చెప్పి కాకంగొత్తల మాట చెప్పి నువ్వు ఆ రామ్ గోపాల్ వారు మాట్లాడి నువ్వు అని చెప్పి కాకంగొత్తల మాట చెప్పి నువ్వు ఆ రామ్ గోపాల్ వారు మాట్లాడి నువ్వు. గోపాల్ వర్మ కదా, రామ్ గోపాల్. అదే రామ్ గోపాల్ వరం ఎవడలే వాడు. నిధి వేటగాడు. నిధి వేట నా బొంగ ఏం అవలేస్తాడు నువ్వు లెక్క విక్క నేను చేసి ఆ లంకా బిందు నువ్వే తీసుకో. నాకేం బట్ట 250 రూపాయలు బొచ్చడిస్తారు. అయినా నేను ఇంత బంగారు ఎప్పుడు సంపాదిలా, ఇంత వజ్రాలు ఎప్పుడు సంపాదిలా. దీన్ని నిండి వేసుకుని అయినంత లెక్కతే ఉన్నా అనవసరం మాటలే. అయినంత లెక్కతే ఉన్నా అనవసరం మాటలే. తిక్కేమన్నా బాడీ పిలిచే అప్పట్లో రాజులకి బ్యాంకులు లేవు కాబట్టి దాంట్లో పెట్టుకోలే. అందరూ లంక బిందెల్లో పెడతాను. రేపు నాకేమోసం దీంట్లో పెట్టే పోగాలి ఏమైనా ఉన్నా కూడా. లంగా వేసుకో, నువ్వు వేసుకో, నడిచి పెట్టుకో. బాత్రూమ్ నువ్వు స్నానానికి పోసుకునే పనికొస్తుంది, మోహం కడుకునే పనికొస్తుంది. కూర్చొని బాత్రూమ్ కూర్చున్నా కూడా నీళ్ళు సరిపోతాయి. నీకు ఏం కావాలంటే నువ్వు ఏడన్నా జంతువులకి నీళ్ళు దాపచ్చు, చెట్లకు నీళ్లు పోయచ్చు, బండి కడగచ్చు, సైకిల్ కడగచ్చు, ఎన్ని ఉన్నాయి. దీంతో నువ్వు ఆలోచించే విధానం బట్టి నీకు వర్షం పడినప్పుడు నీళ్లు పట్టుకోవచ్చు. ఒకటి కూడా మూత పట్టుకొచ్చాను మళ్ళా కుట్టవాడు లెక్క విక్కాను అన్ని కాకంగా చెప్తాను. ఇవన్నీ మూత పట్టుకొచ్చాను మళ్ళా కుట్టవాడు లెక్క విక్కాను అన్ని కాకంగా చెప్తాను. ఇవన్నీ నీ మూవీ నాకెట్లా కనపడలేదా? ఇది ఇంత పవర్ఫుల్ కాకపోతే నేను గాడిద పుట్టాను కదా, నాకే కనపడతాను కదా, కొండేరి పాపను కదా. నన్ను చేస్తాను పనికి మాల మాట చెప్పుకోలే. సూర్యకిరణాలు పడినాయి కాబట్టి నాకు ఆడు ఉండేది కనపడలే. నీకెట్లా కనపడింది? సూర్యకిరణాలు నేనేం బయట తిరగనా? ఏమి అప్పుడు పోతాను నేను. అప్పుడప్పుడు పోతాను. నీకు పడే సూర్యకిరణాలు నాకు పడే సూర్యకిరణాలకి బ్యాలెన్స్ వేరుంటది. నేను ఒకటి ఎర్రి పప్పని చేసాక నువ్వు బర ఉంటావు. చూడు ఏంది ఎవరు లెక్క మరుసరంగా నువ్వు ఎన్ని చెప్పి ఎన్ని మాటలు చెప్పి నాకు చెప్తాను. నువ్వేగా ఇంకెవరు చెప్తాను? సమంత ఇల్లు అని చెప్తాను. మూసుకో లెక్క అప్ప మన ఏడవ లెక్క ఎవరు జరపటి లెక్క
ఎవరిదైనా కానీ లెక్క అంతా రామ్ గోపాల్ది. ఏ మధ్య ఎవడు వాడా నిధి వేటగాడు. నిధి వేటగాడా నాకు బిందెలు ఏడబడతాడు, పూంచుతాడు, నిధి బయట పెట్టిస్తా అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. ఆ బిందె వాళ్ళతో చేతిలో పెడతాడు, ఈ డబ్బులు తీసుకొని వేరే రాష్ట్రాలకు పారిపోతాడు. చూడు మంచి చూడు, నీకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా దాంట్లో. నీళ్లు పోసుకో, మధ్యలో పువ్వు పెట్టుకో, లుక్ ఉంటుంది. నీ ఎన్ని చేయొచ్చు, పడుకునేదో తల కింద పెట్టుకో. నీ బాత్రూమ్ అర్జెంట్ ఏందనుకో దాంట్లో పోసుకో. నీకు ఎన్ని 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 ఉన్నాయి, నీకు ఎన్ని ఉన్నాయి నీకు. నాకే ఉపయోగపడేది అది. నువ్వు ఒకవేళ ఏదైనా ఉమ్మలు అనిపించింది తుప్పుకొని ఉమ్ముకో, మళ్ళీ నీళ్ళు పట్టుకుని తాక్కో, నీళ్ళు దాచుకో. నీళ్ళు పైన పెట్టొచ్చు, నీళ్ళు పైన పెట్టొచ్చినాకో ఎండ నీళ్ళు అవుతాయి, లోపల దాస్తే చల్ల నీళ్ళు అవుతాయి. పాస్ పోసుకో, ఉమ్ముకో. ఇంకా కూడా చెప్పకూడదు. నీకు బర్జెండే బాత్రూమ్ కూడా కూర్చో, నీకు బర్జెండే బాత్రూమ్ కూడా కూర్చో. నీకు ఇంతకంటే అన్ని విధాలుగా ఉపయోగపడేది ఏముండదు. తొక్క నువ్వు ఇచ్చింది ఎంత? 140 రూపాయలు. సంపేస్తా ఏమి 1040 రూపాయలు ఏమంత నువ్వు మారి తిప్పదు. మళ్ళా సూర్యకాంత్ ఎక్కువ పడి నీకు మైండ్ దొబ్బింది. నీకు దొప్పుతుంది. నీకే 140 నువ్వు ఎంత చేస్తావు? ఎంత చెప్తావు నువ్వు? ఎంత చేస్తావు నువ్వు? ఎంత చెప్తావు? 140 ఇచ్చి 500 నోట్లు 2 40 రూపాయలు 2 20 40 రూపాయల నోటు ఒకటి. ఏమి తలకి తిరుగుతుందని నీకేమైనా తలకి తిరుగుతుందని నీకేమైనా మెంటరా? ఏమి 40 రూపాయల నోటు ఏడుంది? ఇట్లా నిధులు అని చెప్పి ఆడ ఈడ గుళ్ళగాడు ఈడబడితే ఆడ మొత్తం అంతా మన సాంప్రదాయాల్ని, మన పురాతనవన్నీ పగలగొట్టి ఇట్లాంటి తోడుతాండే వాళ్ళని మీద చట్టమైన చర్యలు చాలా ఘోరంగా తీసుకుంటున్నారు. ఒక్క నిమిషము నువ్వు ఏదో లంక బిందు దొరికిందని సంబరపడుతున్నావేమో, నీకు అసలు బెయిల్ కూడా రాదు ఈ శిక్ష. ఏంది ఇప్పుడు ఎవరు చేస్తాను? ఊరో చెప్తా కదా నీకు చెప్పల్లా ఉండు, నీకు తెలుస్తుంది. నువ్వు ఇంట్లో దాచిపెట్టుకొని పర్సనల్ యూజ్కి వాడుకోరా అంటే నువ్వు నోరు లేపుతావు. నీ నోరు లేచిన దానికి ఏం ఇరికిస్తానో ఉండు. ఉండు వాడుకుంటావు, వాడుకో పర్సనల్ గా. ఆ పువ్వు పెట్టుకో అని చెప్పినా నీకు. చిన్న చిన్న అవయ్యే మొగ్గలు తెచ్చేసినావు అనుకో, పువ్వు అవుతాయి పొద్దునకి. ఆ పువ్వు చెవులో పెట్టుకో. ఏదో లంక బిందెలంటే కూడా నీకు పట్టు